అదేమో ఫ్రెష్ బ్లడ్ అనమాట. కాళ్ళ నుంచి సిరలేమో రక్తాన్ని తీసుకొని వెళతాయి, అవేమో ఆక్సిజన్ అయిపోయిన రక్తం అది. సో వీటిలో బ్లడ్ పైకి వెళ్లకుండా మీకు ఏమవుతుందంటే ఈ పైకి వెళ్ళే మార్గంలో కొన్ని కవాటాలు ఉంటాయి, వాల్వ్స్. అవేం బ్లడ్ని ఒకే వైపు తోయాలి, అది తోసుకొని పైకి హార్ట్కి వెళ్ళాలి. హార్ట్లో సర్క్యులేషన్ మళ్ళీ ధమనం ద్వారా కిందకి రావాలి మళ్ళీ ఇలా. సో ఈ సర్క్యులేషన్ మన వ్యవస్థ, నార్మల్ వ్యవస్థ. మీకు ఆ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది. సో ఏమైందంటే ఈ కవాటాలు చెడిపోయినాయి అనమాట. సో దానివల్ల బ్లడ్ పైకి వెళ్ళకుండా మొత్తం అంతా కాళ్ళు ఉండిపోతుంది. సో ఈ కాళ్ళు ఉండిపోతే ఈ కాళ్ళు లోపల కొంతమందికి కాళ్ళు ఉండటం వల్ల బ్లడ్ లోపల బ్లీడ్ అవుతుందన్నమాట. ఈ లోపల బ్లీడింగ్ వల్ల మీకు బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్ వచ్చిన స్థితిలో కూడా దీన్ని పట్టించుకోకుండా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే లోపల నుంచి పుండ్లు అవుతాయి, బయట నుంచి పుండ్లు కావు. ఈ పుండ్లు కూడా మొదట్లో వచ్చిపోయి ఉంటాయి, తర్వాత మనకు పెద్ద పుండు అయిపోతుంది, గ్యాంగ్రీన్లోకి వెళ్తుంది.